హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అజర్ట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. FTLలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా సిఫార్సు చేసినట్లు సమాచారం. HMDAలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే విషయంపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా చేపడుతున్న చర్యలన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మర్రి మారుతి ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేసేందుకు 7 రోజుల గడువుతో తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను రద్దు చేసి వాటిని షోకాజ్ నోటీసులుగా హైకోర్టు సవరించింది. FTL బఫర్ జోన్లపై నోటిఫికేషన్లు జారీ చేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని, వారు చూపించే ఆధారాలను పరిశీలించాకే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండి మైసమ్మ మండలంలోని 480 నుంచి 483 సర్వే నంబర్లలో మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 10 ఎకరాలు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 17.20 ఎకరాల్లో ఆక్రమణలున్నాయంటూ ఈ నెల 22న గండి మైసమ్మ MRO ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆ 2 విద్యా సంస్థలు దాఖలు చేశాయి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రాములలోని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. నాదన్ చెరువు FTL పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ ఆరోపించింది. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. నాదన్ చెరువుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తేనే ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట.